నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. బాగున్నారా? ఫైన్. ఓకే. 'పుష్ప 2' ఓటీటీలోకొచ్చేసింది నెట్‌ఫ్లిక్స్‌లోకి. ఇక్కడ మ్యాజిక్ ఏంటి అంటే ఆల్రెడీ 30 మినిట్స్ యాడ్ చేశారు. 30 మినిట్స్ అది మనందరికీ తెలిసిందే. జాన్యురీకి రిలీజ్ చేశారు. అది కాకుండా మళ్ళీ ఎక్స్‌ట్రా టైమ్ యాడ్ చేసి నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ అయింది. హ్మ్. ఓటీటీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లోకొచ్చింది. అండ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాని ఇప్పటివరకు ఏ సినిమాకి ఇవ్వనంత భారీ అమౌంట్ ఇచ్చి కొనింది. ఎందుకు అంత హైప్? ఎందుకు అంత హైప్ అంటే ఇప్పుడు సినిమా 1800 కోట్లు ఎందుకు కలెక్ట్ చేసింది? ఏదో ఉండబట్టే కదా! సో 2000 కోట్లకి ఆల్మోస్ట్ వసూలు చేసింది. హ్మ్. ప్రీ బిజినెసే 1045. అవును. అండ్ ఇక్కడ ఒక 6500 అక్కడ ఒక 5000 స్క్రీన్‌లలో రిలీజ్ చేశారు. హ్మ్. టికెట్ల రేట్లు పెంపు, పైగా సంధ్య థియేటర్ తొక్కిసలాట తొక్కిసలాట. ఘటనతో దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం. అన్ని విధాలా అల్లు అర్జున్‌కి ఒక విధంగా కలిసొచ్చిందనే బాగా చెప్పాలి. కలిసొచ్చింది. అండ్ తర్వాత వీళ్ళు నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు హ్మ్. ప్రమోషన్స్‌కెళ్ళలేదు కదా! అల్లు అర్జున్. అవును. నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడో జరిగింది ఒప్పందం. ఆ ఒప్పందం జరిగిన తర్వాత వీళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లన్నీ చూసారు. 5 చోట్ల ఈవెంట్‌లు. హ్మ్. అక్కడేమో అంతమంది జనాలు. ఓర్నియమ్మ దీనికేదో ఉంది విషయం. సో, అంత ఈజీగా వదలొద్దు అనుకున్నారు. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని సినిమాల పేర్లు చెప్తే అంతెందుకు హారర్ సినిమాలు 'కంజూరింగ్' యూనివర్స్ ఉంది గదా! అవును. దాంట్లో ఇప్పటికీ 'ది నన్' 'ది నన్ను' సినిమా అవునవును. 119, 120 రూపీస్ రెంట్ కట్టి కొనాలి. డైరెక్ట్‌గా చూడ్డానికి లేదు. అవును. ఓటీటీస్‌లో కొన్ని సినిమాలు ఇప్పటికి ఎప్పుడో ఆన్ రిలీజ్ రెంట్. అయినా సరే రెంటే. ఆన్ రెంట్. హ్మ్. అది వాటి గౌరవార్థమో లేకపోతే ఇంకేంటో మనకు తెలీదు గానీ ఆన్ రెంటే. హ్మ్. అట్లా కొన్నున్నాయి సినిమాలు ఆల్మోస్ట్. ఇంకా కొన్ని మహా సినిమాలున్నాయి. మనం ఇప్పటికి ఈ రోజు వరకు గూడా ఆ పాత సినిమా మనం చూడాలంటే ఆ! ఆన్ రెంటే ఉన్నాయి. అవును. సో, అలా ఉన్నప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఏమనుకుంది అంటే, ఈ సినిమాకి ఏదో ఉండబట్టే అక్కడ అంతమంది. 7,00,000 మందొచ్చారు. హ్మ్. ఏదో ఉండబట్టే దేశవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఉంది. ఏదో ఉండబట్టే ఇన్ని కోట్లు వసూలు చేసింది. సో, సంథింగ్ ఈస్ దేర్. హ్మ్. దెన్ వై కాంట్ వి క్యాష్ ఇట్ ఔట్ అనుకోని ఫస్ట్ స్టార్టింగ్ జస్ట్ 199 అని పెట్టి చూసింది. అంటే నువ్వు ఫ్రీగా రిలీజ్ చేస్తే ఎలాగో ఐబొమ్మలో, మూవీ రూల్సోడో అవును. వెంటనే దాన్ని ఏదో కొనేసి చేస్తాడని ఏదో చేస్తారు. అందరికీ అవును. తెలుసు. పైగా మన వాళ్ళు గూడా చాలామందేంటంటే ఆహ్, 199 పెట్టి చూడడం ఎందుకు? కొనడం ఎందుకు? హ్మ్. 199 అంటే ఒక ఆహా! సబ్స్క్రిప్షన్ ఒస్తది. అంతేగా. అలానే ఆలోచిస్తారు నిజం చెప్పాలంటే. అయ్యో! దీనికి టికెట్ కొనేటప్పుడు కూడా 1400 అంటే 1 ఇయర్‌కి నాకు నెట్‌ఫ్లిక్స్ ఒస్తది. 1 ఇయర్‌కి అమెజాన్ ఆ! ప్రైమ్ ఒస్తది. అంతేగా. అలాంటప్పుడు దీనికి ఎందుకు ఒక టికెట్‌కి ఇంత పెట్టాలని ఆలోచించిన వాళ్ళు హ్మ్. ఉన్నారు. యెస్, ఇట్స్ వర్త్ ఇట్ అని కొన్న వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. సో, నిజమైన అభిమానులు ఖచ్చితంగా కొనే చూస్తారు. నెట్‌ఫ్లిక్స్ ఎందుకో దీన్ని క్యాష్ చేసుకుందాం అనుకుంది. హ్మ్. 199 పెట్టింది. సరే మరి 199 నేను ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తున్నాను అంటే, ఆ సినిమాలో ఏదో ఉండాలిగా అంతేగా. సంథింగ్. ఆల్రెడీ థియేటర్‌లో రిలీజ్ అయింది. హ్మ్. రిలీజ్ అయిన 50 రోజులకి ఇంకేదో అతికించారట అని రీలోడెడ్ వెర్షన్ మళ్ళీ ఆడుతుంది. హ్మ్. మరి ఆ రీలోడెడ్‌కి ఇంకేదో లోడెడ్ నేను పెడితే తప్ప, అడిషనల్ లోడింగ్ పెడితే తప్ప, ఓవర్‌లోడింగ్. అది ఓవర్‌లోడెడ్ అయితే అంతే గాని కదా! నాది ఎవరు చూడరు అని హ్మ్. జెప్పేసి ఈయనకనిపిచ్చింది. సో, 'పుష్ప' వెర్షన్ 1800, హ్మ్. రీలోడెడ్ వెర్షన్ 2200 కోట్లకి ఇప్పుడు చేరువలో ఉంది. అవును. ఇప్పుడు ఓవర్‌లోడెడ్ వెర్షన్ మనం నెట్‌ఫ్లిక్స్‌లో చూడాలి. చూడాలి. సో, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఓవర్‌లోడెడ్‌కి మరీ ఓవర్‌లోడ్ ఏం పెట్టలేదులే. అదనపు భారం జస్ట్ 4 మినిట్స్ యాడ్ చేశారంతే. ఓకే. అంటే ఏదో ఒక సీన్‌లో జస్ట్ అతికించుంటారు. చిన్న 4 హ్మ్. మినిట్స్ అడిషనల్ ఫుటేజ్ యాడ్ చేశారు. అండ్ ఆ 4 నిమిషాలు గూడా మీకు చాలా బావుంటది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి చెప్పనా? ఈ ఓవర్‌లోడెడ్ వెర్షన్ కంటే రీలోడెడ్ వెర్షన్ ముందు రిలీజ్ చేసుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఆ జపనీస్ ఇదంతా కొంతమందికి గందరగోళం అనిపిచ్చింది. అసలది సినిమాకి అసలు రిలేటెడే కాదు. ఆ ముక్క అన్నట్టు మాత్రం. అన్నట్టు అనిపిచ్చింది. ఆ! నెక్స్ట్ తర్వాత ఇతను సీఎం అయ్యే టైంలో గూడా హ్మ్. అమ్మేసాడు, అయిపోయాడన్నట్టు చాలా సింపుల్‌గా తీసి పడేశారు. అవును. సో, తర్వాత ఆ రీలోడెడ్ వెర్షన్‌లో ఏం జరిగింది అనేది చెబితే తప్ప అప్పుడు ఓహో! ఇదా జరిగింది, ఇంత జరిగిందా అని. హ్మ్. తర్వాత ఆహ్, మీడియేటర్‌ని చంపేశారు గూడా అవునవును. రీలోడెడ్ వెర్షన్‌లో. ఇప్పుడు ఓవర్‌లోడెడ్ వెర్షన్ విషయానికొస్తే దీంట్లో అడిషనల్ 4 మినిట్స్ ఫుటేజ్‌తో ఓవరాల్‌గా సినిమా 4 గంటలయింది. హ్మ్. హ్మ్. 4 ఇప్పుడు గంటలే. 4 గంటల సినిమాని జనాలు చూసి అంటే ఎక్కువే.
320 ఆర్ 340 ప్లస్ 2 అయిందిలే ఇంచుమించు అటు ఇటుగా 4 ఇంచుమించుగా గంటలు. ఆ! ఇప్పుడు 4 గంటల సినిమాని జనాలు ఆదరిస్తారా? అనే క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. హ్మ్. ఔట్ అండ్ ఔట్ ఆదరిస్తారు. ఎందుకు చెప్పనా? మనకి వెబ్ సీరీస్‌లు చూడడం అలవాటయిందా? ఆ! అవును. వాడు ఒకేసారి 8 ఎపిసోడ్‌లు రిలీజ్ చేస్తే ఒక్కొక్కటి గంటుంటే, గంటుంటే ఒక్క రోజు మొత్తం కూర్చొని అదే చూస్తాం. పనిగా కూర్చొని ఇలా ఆ! చూడట్లా? మరి ఇది గూడా. 'పుష్పకి' ఏమైంది? ప్రాబ్లమ్ ఏమొచ్చింది? అంతే. ఫాస్ట్ చేసుకో. హ్మ్. అన్నం ఉడుకుతుందా పెట్టు 10 నిమిషాలు. మళ్ళీ వచ్చి కూర్చుంటావు. కూరగాయలు కట్ చేసుకొని మళ్ళీ చూసుకో. ఫాస్ట్ చేస్తావు. చిన్న పని వాష్‌రూమ్‌కెళ్తావా లేక బట్టలు మార్చుకుంటావు. మళ్ళీ వస్తావు. హ్మ్. మళ్ళీ ఫాస్ట్ చేసుకో. ఇంటికి ఎవరైనా వచ్చారో చూడు హాయ్, బాయ్. మళ్ళీ వచ్చి కూర్చో. సేమ్ నువ్వు ఎలా అయితే వెబ్ సీరీస్ చూస్తున్నావో అలాగే 'పుష్ప' హ్మ్. ఓవర్‌లోడెడ్ వర్షన్ కూడా చూస్తారు. 100% ఇది. దాంట్లో అయితే డౌట్ లేదు. సో, 'పుష్ప' సినిమా అండ్ ఇప్పుడు ఇక్కడి వరకే 'పుష్ప' ఆగిపోయిందని నువ్వు అనుకోవద్దు. హ్మ్. నెక్స్ట్ జపనీస్ రిలీజ్ ఉంది. ఓహ్! అండ్ జపనీస్ రిలీజ్‌లో కూడా యాక్చువల్‌గా ఫస్ట్ పార్ట్ గనుక జపాన్‌లో రిలీజ్ చేస్తే ఫ్లాప్ అయ్యేది. ఎందుకంటే అక్కడ జపానోడికి తొడగొట్టి వార్నింగ్ ఇచ్చి నేను నరికేస్తా అని వచ్చాడు. ఆ! అవునవును. రీలోడెడ్ వెర్షన్‌లో ఒక మంచి ఫ్రెండ్‌షిప్ కుదిరింది వాళ్ళకి. ఓహ్! జపానోడే ఏదో చేసాడు అంటే 'పుష్పకి' ఆ ఫస్ట్ పార్ట్ తాలూకా కంటిన్యూషనో లేకపోతే దాని లింక్ అనేది 20 మినిట్స్‌లో పెట్టారా? ఇప్పుడు ఆ 20 మినిట్స్‌లో ఉంటేనే ఓకే. అది పద్ధతి పాడుగా హ్మ్. తయారైంది. హ్మ్. హ్మ్. సో, ఇక్కడ ఏం జరిగింది? ఈ జపానోడు 'పుష్పకి' డబ్బులిచ్చాడు. హ్మ్. మధ్యలో ఇంకో జపానోడే మోసం చేశాడు. ఓకే. వాడి మోసాన్ని వాడే అరికట్టి వాడిని డిస్మిస్ చేసేసి 'పుష్పతో' ఫ్రెండ్లీ మనం మనం బాయ్ బాయ్ అని ఆ డ్రెస్ కూడా ఏస్తారు. జపనీస్ డ్రెస్. హుహు. వచ్చి విందుకు ఆహ్వానిస్తారు. చక్కగా తిని నెక్స్ట్ ఇక నుంచి ఇట్లా కుదరదు మీ దగ్గరికి ముందు సరుకు తర్వాత డబ్బులంటే కుదరదు. ముందు డబ్బులు పంపాకే నేను సరుకిస్తానని ఒక ఒప్పందం కుదుర్చుకొని వచ్చాడు. ఓకే. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. హ్మ్. ఏదేమైనా ఇండియాకి, జపానీస్‌కి మధ్యలో ఒక మంచి సంబంధం కుదిరింది. ఒక హ్మ్. ఫ్రెండ్‌షిప్. సో, ఈ ఫ్రెండ్‌షిప్ మన మళ్ళీ జపాన్‌లో మన రిలీజ్ సినిమాకి చేస్తే గూడా పనికొస్తది. సినిమా వాడుకోవడానికి. హ్యాపీగా జపాన్‌లో రిలీజ్ చేసి ఇప్పుడు మళ్ళీ అది వసూలు చేస్తది. అండ్ జపానోళ్ళకి ఇప్పుడు 'శేషాచలం' వాళ్ళకి ఎలా అయితే ఎర్రచందనం బాగా ఇదో జపాన్ వాళ్ళకి కూడా ఎర్రచందనం అంటే మంచి ఇదే. అవునవును. అక్కడోళ్ళు కాస్మెటిక్స్‌కి వాడట్లా. హ్మ్. బేసిక్‌గా ఎర్రచందనం మెయిన్ బిజినెసే కాస్మెటిక్స్. హ్మ్. జనాలు ఎవరికీ సరిగ్గా అర్థం కావట్లా. ఫర్నిచర్ కాదా? ఫర్నిచర్‌కి ఫర్నిచర్ కాదు అవన్నీ నీకు ఫర్నిచర్‌కి యాక్చువల్‌గా చెప్పాలంటే టేకు అండ్ ఇంకా మంచి మంచి ఉన్నాయి హ్మ్. వుడ్స్. అవి ఫర్నిచర్‌కి హై ఎక్స్‌పెన్సివ్. హ్మ్. కానీ ఎర్రచందనం మెయిన్ దాని లక్షణమే కాస్మెటిక్ లక్షణం. చందనం ఓకే. లక్షణమే కాస్మెటిక్స్. హుహు. స్మెల్ అండ్ కాస్మెటిక్. ఇప్పుడు శాండిల్ వుడ్ ఉంది. అది స్మెల్‌కి బిజినెస్ అండ్ యాస్ వెల్ యాస్ కాస్మెటిక్ బిజినెస్. హ్మ్. సేమ్ ఎర్రచందనం ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఓకే. చాలా రేర్‌గా గాని దొరకదది. ప్యూర్. బట్ ఇక్కడ 'పుష్పలో' వీళ్ళు కవర్ చేసింది ఓన్లీ ఈ వస్తువులు మాత్రమే. తయారు చేసే ఫర్నిచరు లేకపోతే హ్మ్. ఇంటీరియర్స్ ఇవి. ఈ ఇంటీరియర్స్ అండ్ ఫర్నిచర్స్‌కి జపాన్‌లో ఎక్కువ బిజినెస్. హ్మ్. అందుకే పార్ట్ 1లో కూడా జపాన్ నుంచే తీసుకొచ్చాడు. అవునవును. మనం నీకు చూసాం. అవును. అర్థమైతే. హ్మ్. సో, ఒరిజినల్ ఎర్రచందనం బిజినెస్ ఏంటంటే కాస్మెటిక్. ఓకే. మిగతా అన్ని కంట్రీస్‌లో కూడా. మరి కాస్మెటిక్స్ అంటే మనం చైనా దగ్గర గూడా ఎళ్ళిపోవచ్చేమో. చైనా, సౌత్ నో. కొరియా. చైనా వాళ్ళు దాన్ని ఎలా వాడతారో తెలీదు. కొరియన్ పీపుల్. కొరియన్సా? సౌత్ ఇప్పుడు కొరియా. ఇదే 'పుష్ప' ఈ డీలింగ్ జపానోడితో కాక కొరియనోడితో పెట్టుకున్నాడనుకో అది కాస్మెటిక్ అయింది. సో, అప్పుడు మళ్ళీ మనకది చూపిస్తారు. హ్మ్. మెయిన్ బిజినెసే అది ఎర్రచందనానికి. ఎర్రచందనంకున్న ఇప్పుడు మీకు రక్త రక్త సింధూరం, రక్త చందనం అని సబ్బులొస్తాయి. హ్మ్. దాన్నలా అంటారు. ఆయుర్వేదం లాంగ్వేజ్‌లో. రెడ్‌గా ఓకే. ఉంటాయి. ఓకే. స్కిన్‌కి చాలా మంచిది అని ఉంటది. సో, అయితే ఏదేమైనప్పటికీ రీలోడెడ్ వెర్షన్ అయితే మళ్ళీ ఆహ్, ఎలా అయితే సంచలనం సృష్టించిందో రిలీజ్ అయిన కొన్ని రోజులకే హ్మ్. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా లోడెడ్ వెర్షన్ గూడా అలాగే సంచలనాలు సృష్టిస్తది. కాకపోతే నెట్‌ఫ్లిక్స్‌కి డబ్బులొస్తాయో లేదో తెలీదు. ఎందుకంటే 199 అంటే ఇమ్మీడియేట్‌గా ఐబొమ్మ, గీబొమ్మకెళ్ళిపోతున్నారు. అవును. అయితే పైరసీ అవ్వకుండా లాస్ట్ టైమ్ ఈటీవీ విన్ వాళ్ళు ఏదో చేశారు ఏదో సినిమాకి. అవును. ఛాలెంజ్ చేసి మరీ చేశారు. ఆ! ఆయన ఆ! చెప్పారు. మరదేం అలా చేశారనేది తెలీదు కానీ అలా ఈ నెట్‌ఫ్లిక్స్ ఎందుకు చేయదు? ఇప్పుడు ఈటీవీ విన్ అంటే లోకల్ మన యాపు. హ్మ్. ఆహాలాగా. నెట్‌ఫ్లిక్స్ అంటే ఇంటర్నేషనల్ గదా! అవును. మరి సంథింగ్ దే కెన్ డూ బట్ తెలీదు. నాకంత సైంటిఫిక్ నాలెడ్జ్ అయితే లేదు. యాహ్! టెక్నికల్ నాలెడ్జ్. చేస్తే బెటర్. అంతేగా. చూడాలి మరి ఏం జరుగుతుందని. థాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. థాంక్ యూ సో మచ్.